గెలుస్తాను, నాకు ధైర్యం ఉంది గెలిచేటంత. గెలుస్తాను కానీ గెలిచినందుకు కాదే, గెలిచినాక నా డాడీని పెట్టారని డాడీ పేరు అన్నాడు. డాడీకి తెలిస్తే గెలిచినాక మా డాడీని నారాయణపేట్ జిల్లా మక్తల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి మృతి ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. నిన్నటి వరకు ప్రచారం చేసినటువంటి బీజేపీ అభ్యర్థి పోలింగ్కు ఒక్కరోజు ముందే బలవన్మరణానికి పాల్పడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నారాయణపేట్ జిల్లా మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు నుంచి ప్రధాన పార్టీల నుంచి 3 సొంత అన్నాదమ్ములనే రంగంలోకి దిగారు. వివిధ పార్టీల నుంచి ఇందులో బీజేపీ పార్టీ నుంచి మహదేవ్, కాంగ్రెస్ నుంచి అతడి అన్న పోటీలో ఉండగా బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన వారి తమ్ముడు నామినేషన్ ఉపసంహరణ రోజున పోటీ నుంచి తప్పుకున్నారు. అయితే పోటీలో ఉన్నటువంటి 2 అన్నదమ్ములు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. అయితే ఇంతలో ఏమైందో ఏమో కానీ తీవ్ర ఒత్తిడికి గురైనటువంటి మహాదేవ ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మహాదేవ్ మృతికి బెదిరింపులు, ఒత్తిళ్లే కారణమని తెలుస్తుంది. పోటీలో ఉండి ప్రచారంలో దూసుకుపోతూ గెలుపుబాటులో ప్రయాణిస్తున్నటువంటి సందర్భంలో బెదిరింపులు, ఒత్తిడిలు తీవ్రతరం కావడంతోనే మృతి చెంది ఉంటారని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. గత 5-6 రోజులుగా తన భర్తకు బెదిరింపులు, ఒత్తిడిలు రావడం వల్ల తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నట్లుగా మృతుడి భార్య, ఆమె కుటుంబ సభ్యులు చెప్పినట్టుగా సమాచారం. ఏదేమైనా తెల్లారితే పోలింగ్ కావడంతో అభ్యర్థి మృతి కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక మహాదేవ్ మృతితో మక్తల్ 6వ వార్డులో జరగవలసిన ఎన్నిక రద్దయింది. ఆ వార్డులో ఎన్నికల తేదీని తర్వాత ప్రకటిస్తామని కూడా అధికారులు తెలిపారు. దీంతో అక్కడ కొంత రాజకీయ వేడి కూడా నెలకొంది. ఊహించినటువంటి పరిణామంతో పోలింగ్ ఒకరోజు ముందే బీజేపీ అభ్యర్థి, కీలకమైనటువంటి అభ్యర్థిగా ఉన్నటువంటి అతను మరణించడం అనేది ఒక్కసారిగా వారందరినీ, అక్కడ ఉన్నటువంటి ఓటర్లందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది.